ఒక పచ్చని కొండల మధ్య ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక ధర్మవంతుడు, ధైర్యవంతుడు అయిన ధర్మరాజు అనే రాజు పరిపాలించేవాడు. రాజుకి ఒక అందమైన రాణి ఉంది. ఆమె పేరు సుగుణ. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె చాలా తెలివైనది. రాజుకి రాణికి 6 నెలల క్రితం వివాహం జరుగుతుంది. వారు చాలా ఆనందంగా ఉండేవారు. ఆ రాజ్యాన్ని రాజు రాణి పరిపాలించేవారు. వారికి ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి చాలా తెలివైనవాడు. రాజుకి మంచి సలహాలు ఇచ్చేవాడు. వారి రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండేవారు. కానీ రాజుకి రాణికి ఒక్కటే బాధ, వారికి పిల్లలు లేరు. ప్రతిరోజు పూజలు చేసి దేవుడి దయ కోసం ఎదురు చూసేవారు. ఒకరోజు రాజు రాణి దగ్గరకు ఒక ముని వచ్చారు. వారు కష్టాన్ని తెలుసుకొని, మీరు నిజంగా పుణ్యం చేస్తే దేవుడు మీకు బిడ్డని ఇస్తాడు అని చెప్తారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేయండి, అన్నదానాలు చెయ్యండి అని చెప్పి ఆ ముని వెళ్ళిపోతారు. ఆ మాటలు విని రాజు రాణి చాలా సంతోషించారు. ఆ తర్వాత రాజు రాణి మరింత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అన్నదానాలు, దానాలు ఎన్నో చేసి పుణ్యం చేసుకున్నారు. చివరికి వారి భక్తికి మెచ్చి దేవతలు వారి కలలో వచ్చి మీరు ఒక బిడ్డకు జన్మనిస్తారు అని చెప్తారు. చివరకు రాణి గర్భవతి అయ్యింది. రాజు చాలా సంతోషించాడు. రాజ్యమంతా ఆనందంతో నిండిపోయింది. 9 నెలలు గడిచిన తర్వాత రాణికి ఒక అందమైన కుమారుడు పుట్టాడు. అతనిని చాలా ప్రేమగా పెంచారు. రాజు పిల్లవాడికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. రాజ్యంలో ఒక శక్తివంతుడైన మాంత్రికుడు ఉన్నాడు. అతని పేరు విశాలుడు. విశాలుడు చాలా దుష్ట మాంత్రికుడు. అతను రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని కుట్ర పన్నాడు. ఒకరోజు రాజు రాణి రాజభవనంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆ మాంత్రికుడు వారి దగ్గరకు వచ్చాడు. ఆ మాంత్రికుడు చాలా శక్తివంతుడు. అతనికి అద్భుతమైన శక్తులు కూడా ఉన్నాయి. ఆ మాంత్రికుడు రాజుకి నమస్కరించి, మహారాజా, నేను ఒక శక్తివంతుడైన మాంత్రికుడిని. నాకు అద్భుతమైన శక్తులు ఉన్నాయి. నేను మీకు ఏదైనా సహాయం చేయగలను అని చెప్పాడు. అప్పుడు రాజు మాంత్రికుడు మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఆ రాజు మాంత్రికుడిని ఇలా అడిగాడు, నిజమేనా? నువ్వు నాకు ఏం సహాయం చేయగలవు అని అన్నాడు. అప్పుడు మాంత్రికుడు, మహారాజా, నేను మీకు ఏదైనా కోరిక తీర్చగలను. మీరు ఏమి కోరుకుంటున్నారో నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు రాజు ఆలోచించి, నా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, నా రాజ్యం అంతా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అప్పుడు మాంత్రికుడు తన మంత్రాలను జపించి రాజ్యంపై ఒక మంత్రాన్ని ప్రయోగించాడు. ఒక్క 10 రోజుల తర్వాత వస్తాను. నా మంత్రం పనిచేసిందా లేదా అని మీరు నాకు చెప్పాలి అని చెప్పి రాజుకి రాణికి వీడ్కోలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మాంత్రికుడు. కొద్ది రోజుల తర్వాత ఆ మాంత్రికుడు మళ్ళీ రాజుగారి దగ్గరకు వస్తాడు. రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంగా ఉండడంతో రాజు మాంత్రికుడికి చాలా కృతజ్ఞతలు తెలిపాడు. రాణి కూడా మాంత్రికుడిని మెచ్చుకుంది. రాజు మాంత్రికుడికి విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. తరువాత మాంత్రికుడు విందు స్వీకరించి తన మనసులో ఇలా అనుకుంటాడు, ఎలాగైనా ఈ రాజ్యాన్ని నేను సొంతం చేసుకోవాలి. ఈ రాజుని పడగొట్టి తానే రాజ్యాన్ని పాలించాలని అనుకున్నాడు. అలా తన మనసులో అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ మాంత్రికుడు. కొంతకాలం గడిచిన తరువాత రాజకుమారుడు పెరిగి పెద్దవాడయ్యేలోపే తనకు చెల్లి పుడుతుంది. రాణి ఆడపిల్లకు జన్మనిస్తుంది. రాజకుమారుడికి చెల్లి పుట్టడంతో చాలా ఆనందంగా ఉన్నాడు. కొంతకాలానికి రాజకుమారుడు పెద్దవాడయ్యే కొద్దీ చాలా తెలివైన వాడిగా, బలంగా పెరిగాడు. యుద్ధ విద్యలు నేర్చుకుని అందరి మన్ననలు పొందాడు. పేదలకు, బాధితులకు సహాయం చేసేవాడు. ప్రజలందరూ రాజకుమారుడిని చాలా ఇష్టపడేవారు. రాజకుమారుడి చెల్లెలి పేరు రాజకుమారి అని పెట్టారు. రాజకుమారి చాలా అందంగా ఉండేది, తెలివైనది కూడా. ప్రతిరోజు తన స్నేహితులతో కలిసి ఆడుకునేది. ఒక్కొక్కసారి రాజకుమారుడు కూడా తన చెల్లితో కలిసి ఆడుకునేవాడు. రాజకుమారికి అడవిలోకి వెళ్ళాలంటే చాలా ఇష్టం.
అడవిలోని జంతువులను చూడాలని, అక్కడ ఉండే జింకలతో ఆడుకోవాలని కలలు కనేది. ఒకరోజు రాజకుమారి తన తండ్రి రాజుగారి దగ్గరకు వెళ్ళి, తండ్రిగారు, నాకు అడవి అంటే చాలా ఇష్టం. నేను నా స్నేహితులు కలిసి అడవిలోకి వెళ్ళి ఆడుకోవాలని ఉంది. అక్కడ అందమైన పక్షులు, జింకలు చాలా ఉంటాయి కదా. ఆ జింకలను చూసి వాటితో ఆడుకోవాలని ఉంది. మీరు అనుమతి ఇస్తే మేము వెళ్తాము అని అడుగుతుంది. అప్పుడు రాజుగారు ఆలోచించి, అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి, కొన్ని ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి, కాబట్టి నువ్వు నీ స్నేహితులు అడవికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తారు రాజుగారు. అప్పుడు రాజకుమారి బాధపడి తన స్నేహితులతో కలిసి, తండ్రి అనుమతి లేకుండా మనం అడవికి వెళ్ళడం కుదరదు అని చెప్పింది. కొన్ని రోజుల తరువాత మిత్రరాజ్యంలోని పండుగ సంబరాలకు రాజుగారికి ఆహ్వానం అందుతుంది. కొన్ని రోజుల తర్వాత రాజు రాణి పండగ సంబరాలకు మిత్రరాజ్యానికి వెళ్తారు. తరువాత ఒకరోజు రాజకుమారి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. ఒక స్నేహితురాలు తన అన్నయ్య తండ్రి అడవికి వెళ్ళి ఎన్నో జంతువులను చూశారని, అందులో జింకలు, పక్షులు, నెమళ్ళు చాలా అందంగా ఉన్నాయని చెబుతుంది. అది విన్న రాజకుమారికి తను కూడా అడవుకు వెళ్ళి అక్కడ ఉన్న జింకలను, పక్షులను చూసి వాటితో ఆడుకోవాలని అనుకుంటుంది. కానీ తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తన స్నేహితురాలతో చెబుతుంది. అప్పుడు ఆ స్నేహితురాలు రాజకుమారితో ఇలా అంటుంది, ఇప్పుడు రాజుగారు రాణిగారు మిత్రరాజ్యానికి వెళ్ళారు కదా, ఎవరికీ తెలియకుండా మనం అడవికి వెళ్ళి అక్కడ ఉన్న జంతువులను, పక్షులను చూసి వచ్చేద్దాం అని అంటుంది. నీకు ఎంతో ఇష్టమైన జింకలను కూడా చూసి వచ్చేద్దాం అని అంటుంది. అప్పుడు రాజకుమారి ఆలోచించి తన స్నేహితులందరూ కలిసి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అప్పుడు వారందరూ కూడా కోట నుంచి బయలుదేరి ఎవరూ చూడకుండా అడవికి బయలుదేరతారు. వారు కొంతసేపటికి అడవిలోకి వెళ్ళి అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తారు. అడవి చాలా పెద్దది మరియు చెట్లతో చాలా అందంగా ఉంది. రాజకుమారి తన స్నేహితులు అడవిలో నడుస్తున్నప్పుడు వారు చెట్లపై ఉన్న రకరకాల పక్షులను చూస్తూ ఆనందించారు. ఎత్తైన చెట్లు, చిలకలు, ముఖ్యంగా అక్కడ చెట్ల మీద ఉన్న పక్షుల రాగాలను చూసి రాజకుమారి చాలా ఆనందపడింది. అలా కొంత దూరం నడుస్తూ ఉండగా అక్కడ నెమళ్ళు కనిపించాయి. అవి చాలా అందంగా ఉన్నాయి. నెమళ్ళు రంగురంగుల ఈకలతో చాలా అందంగా మెరిసిపోతున్నాయి. రాజకుమారి నెమళ్ళు పురివిప్పి చేసే నాట్యాన్ని చూసి చాలా ఆనందపడింది. నెమళ్లతో ఆడుకోవాలని అనుకుంది. కానీ అన్ని నెమళ్ళు ఆమెను చూసి భయపడి పారిపోయాయి. అప్పుడు రాజకుమారి జింకల కోసం చూస్తుండగా వారికి అక్కడ జింకలు కనిపించలేదు. అడవి లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. కొంత దూరం వెళ్ళగానే వారికి ఒక చిన్న జింకల గుంపు కనిపించింది. ఆ జింకల దగ్గరకు వెళ్లారు. ఆ జింకలు చాలా అందంగా ఉన్నాయి. రాజకుమారి ఆ జింకలను చూసి చాలా ఆనందించింది. ఆమె వాటి దగ్గరకు వెళ్ళి వాటిని తాకాలని ప్రయత్నించింది. కానీ జింకలు భయపడి పారిపోయాయి. జింకలు చాలా ఫాస్ట్గా పరిగెట్టడంతో ఆ జింకలు మళ్ళీ కనబడలేదు రాజకుమారికి. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చిన్న సెలయేరు వాళ్ళకి కనిపిస్తుంది. ఆ సెలయేరులో కొన్ని జింకలు నీళ్లు తాగుతూ ఉన్నాయి. వెంటనే రాజకుమారి అక్కడికి వెళ్ళి ఆ జింకలను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇంతలోనే జింకలు అన్నీ తప్పించుకున్నాయి. అప్పుడు రాజకుమారి ఆ జింకలను చూస్తూ ఉండగా ఒక భయంకరమైన పులి ఆమె వెనుక ఉంది. అప్పుడు రాజకుమారికి అనిపించింది తన వెనుక ఏదో ఉందని. పులి రాజకుమారిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు రాజకుమారి ఆ పులిని చూసింది. పులిని చూసి చాలా భయపడిపోయింది రాజకుమారి. పులిని చూసిన రాజకుమారి తన స్నేహితులు భయంతో పరుగులు తీశారు. అలా అందరూ భయంతో పరిగెడుతూ అడవిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపుకి వెళ్ళిపోయారు. అలా రాజకుమారి భయంతో పరిగెత్తుతుండగా ఆ పులి రాజకుమారిని వెంటాడుతుంది. పులి ఆమెపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంతలోనే అడవిలో తిరుగుతున్న మాంత్రికుడు చూస్తాడు.
రాజకుమారిని ఎలాగైనా ఆ పులి నుండి కాపాడి ఆమెను తన మాయాగుహలో బంధించాలని అనుకుంటాడు.